మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఉద్దేశం, ఎందుకంటే రాష్ట్రంలో భయంకరమైన కరువు, ఇటీవల మనం ఎప్పుడు కూడా చూడని కరువు అధ్యక్ష. ఈరోజు చాలా మంది అభిప్రాయం కూడా అధ్యక్ష, 50 సంవత్సరాల్లో ఇంత కరువు ఎప్పుడు రాలేదు అధ్యక్ష. అంత ప్లీజ్ అధ్యక్ష ఏమైనా చెప్పాలంటే వాళ్ళని చెప్పండి అధ్యక్ష, మళ్ళీ నేను కూర్చుంటానే మాట్లాడతాను అధ్యక్ష. వాళ్ళని చెప్పండి అధ్యక్ష. వాళ్ళు కామెంట్ అధ్యక్ష, దినానికి 5 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని పెట్టెల మారిగా రాలిపోతా ఉంటే మీరు సిగ్గుపడాల్సింది. ఇక్కడ ఈ హౌస్ లో కూర్చొని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు చేసుకుని మీరు రాజకీయాలు చేయలేరు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాని ప్రకారం చేస్తున్నారు. మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నా. అనవసరంగా రైతు జీవితాలతో కరువుతో ఆడుకోవద్దని మాత్రం అందరికీ నమస్కారాలు పెట్టి మళ్ళా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, కోరుకుంటున్నాను. ప్లీజ్ నా నోరు నొక్కలేరు మీరు, ఇది మంచిదే కాదు. అందుకనే అంటే మళ్ళా నువ్వు ఊరికి పోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ అడ్రస్ దిస్ మీకే చెప్తాను, ఏం చేయాలి అధ్యక్ష? You address the chair. Please keep quiet. ఏం చేయాలి అధ్యక్ష? 50 సంవత్సరాల్లో ఎప్పుడు రాని కరువు వచ్చింది అధ్యక్ష. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. పంటలు ఎండిపోయినాయి అధ్యక్ష. పంటలు ఎండిపోవడం కాదు అధ్యక్ష, ఈసారి ఇంకా పంటలు వేస్తామని ఆశ కూడా వదులుకున్నారు అధ్యక్ష. దానిపైన మీరు చూస్తే రైట్ 1 minute. What is that we have to do now? What is your request? ఏ బిజినెస్ లేకుండా దీనికంటే ముఖ్యమైన బిజినెస్ ఈ హౌస్ కు లేదు. మేము అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రారంభిస్తూనే వచ్చాం, అడుగుతూనే వచ్చాం. ముఖ్యమంత్రికి ఆగ్రహిస్తుంది. ఈ రోజు మిమ్మల్ని I have given an opportunity. Please express what you explain చేస్తాను దేశం చెప్పనండి. రైట్, ఈరోజు దేశ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత ఆత్మహత్యలు చేసుకుంటారంటే దేశ రైట్. వాట్ షుడ్ వి డూ నౌ? యు వాంట్ చెప్పనండి అదే సీరియస్ గా చెప్పినా మీరు చెప్పండి, ఏది కావాలో చేయండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధాన అధ్యక్ష ఆత్మహత్య చేసుకోవడం కూడా ఆస్తులుకొని వర్షాల పైన ఏదైతే విత్తనాలు తెచ్చుకున్నారో ఆ విత్తనాలు తీసుకుంటే ఇచ్చేసి ఆ డబ్బులతో పురుగు మందు తీసుకొని చనిపోయే పరిస్థితి. పశువుల దశ గడ్డి లేకుండా చండిపోతున్న అధ్యక్ష, మంచినీళ్ళు లేవు అధ్యక్ష, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ రోజు రూల్స్ అన్ని ప్రజలకు అవసరం లేదు, రైతులకు అవసరం లేదు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి రూల్స్ అన్ని పక్కన పెట్టి తక్షణమే కరువు పైన మీరు చర్చించాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మనం క్వశ్చన్ అవర్ లో ఏదో రాష్ట్రం అంతా నార్మల్ గా ఉన్నట్టు, ఎవరికి సమస్యలు లేనట్టు మనం ఆనందంగా ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చేయకపోతే రైతులే మనమే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రానియద్దని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే రోసయ్య గారు చెప్పిన అధ్యక్ష, వారికి కూడా సీరియస్నెస్ ఉందన్నారు. నేనేమంటానంటే అధ్యక్ష, 50 సంవత్సరాలు రాని కరువు వచ్చింది కాబట్టి మీరు ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్, అడ్జర్న్మెంట్ మోషన్ కింద మా మిత్రులు ఇచ్చారు. దేశిజాలొద్దు, వినండి అధ్యక్ష, వినండి. బాబు గారు అడ్జర్న్మెంట్ మోషన్ తీసేయండి. దీనికంటే ప్రమాదమైన సమస్య ఉండాలి రాష్ట్రంలో. ఎప్పుడైనా సరే 50 సంవత్సరాలుగా ఈ అసెంబ్లీ చరిత్రలో ఇంత అత్యవసరమైన పరిస్థితి వచ్చిందా? వచ్చినప్పుడు మీరు ఒక సీరియస్నెస్ ఉండాలి అధ్యక్ష. ఎందుకంటానంటే సీరియస్నెస్ లేకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారు, రైతులు అపార్థం చేసుకుంటారు. రోసయ్య గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మేమేదో ఎగ్జిబిట్ తెచ్చామని. రోసయ్య గారు మీరు మర్చిపోవద్దండి, మేము ప్రజల కోసం ఏమి తీసుకొచ్చి మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీరు ఉరితాళ్లు తీసుకొచ్చారు ఈ హౌస్ కి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.